హలో ఫుడీస్, నేను మీ జానకి లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే మంచి పులావ్ చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో పులావ్ ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టారండి, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇలాంటి రెసిపీ మిస్ అవుతారా? అస్సలు మిస్ కావద్దు. సో లేట్ చేయకుండా ఈ కోకోనట్ కోడి పులావ్ని ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని దీనిలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలన్నమాట. నెయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ గరం మసాలాను వేసుకోవాలండి. దీంతో పాటుగా 2-3 పచ్చిమిర్చి కూడా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే సన్నగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోని కూడా వేసుకుని బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దీనిలోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. నేను ఈ చికెన్ని పచ్చిమిర్చి ఫ్లేవర్తోనే చేస్తున్నానండి, కారం వేయట్లేదు అస్సలు. అలాగే దీనిలోకి 4-5 పచ్చిమిర్చి కోర్స్గా బ్లెండ్ చేసుకుని వేసుకోవాలండి. దీంతో పాటుగా టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్లోని వాటర్ మొత్తం బయటికి రిలీజ్ అయ్యి దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. దీనిలోని 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మరొక 5 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి. ఈ చికెన్లోని వాటర్ మొత్తం దగ్గరగా అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఆయిల్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలండి. గరం మసాలా అనేది ఆప్షనల్, వేయకపోయినా పర్వాలేదు. దీనిలోనే 1/2 కప్ వరకు వాటర్ని వేసుకొని మరో 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయట్లేదండి. ఇలా చికెన్ని ఆల్మోస్ట్ 70% కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఇక్కడ ఆల్రెడీ రైస్ వాష్ చేసుకుని నానబెట్టుకుని పెట్టుకున్నానండి. నేను ఇక్కడ రైస్ని 2 కప్స్ తీసుకున్నానండి. 2 కప్స్ రైస్కి 3 కప్స్ వేసుకుంటున్నాను అనమాట. 2 కప్పులు. నేను ఇక్కడ పచ్చి కోకోనట్ని వాటర్ వేసుకుని పాలని తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇలా కలెక్ట్ చేసుకున్న పాలని ఇక్కడ నేను రా కోకోనట్ని మిల్క్గా చేసుకొని వేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ కోకోనట్ మిల్క్కి బదులు వాటర్ని కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇట్లా వేస్తున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 2 కప్పుల కొబ్బరి పాలను వేసుకున్నానండి. అలాగే 1 కప్పు వాటర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేశానండి. హై ఫ్లేమ్లోనే పెట్టాను. మీడియం ఫ్లేమ్ అయితే 1 విజిల్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకి కోకోనట్ పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీని నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంత సింపుల్ రెసిపీని మిస్ అవుతారా? మరి అస్సలు అవ్వకండి. ఇంట్లో ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చేయించారంటే అస్సలు వదిలిపెట్టరండి, మళ్ళీ చేయమని అడుగుతారు. సో లేట్ చేయకుండా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కోకోనట్ కోడి పులావ్ని సింపుల్గా చేసేయండి, అందరికీ టేస్ట్ చూపించేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాకశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఆగండి, వెళ్తూ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.